ఈ కాకమ్మ కబుర్లు బయట ఎవరికైనా చెప్పుకోండి కానీ దాని మీద కూడా ఖచ్చితంగా అందుకనే పేరు నాని గారు వచ్చి ప్రెస్ మీట్ పెడతానికి కారణం ఏంటంటే ఆల్రెడీ అక్కడ వాళ్ళ మేనేజర్ అరెస్ట్ అవుతున్నాడు. ఆ ప్రాసిక్యూటర్ కాబట్టి ఆయన ఏం చెప్పాడు, మా మేనేజర్ అరెస్ట్ చేస్తారు, అతనితో కన్ఫెషన్ స్టేట్మెంట్ తీసుకుంటారు, తీసుకున్న తర్వాత నన్ను అరెస్ట్ చేస్తారు. అవన్నీ నీకు తెలుసు కదా, తెలుసు కాబట్టి పత్రికా ప్రకటన పెట్టి ఏదో ఒకదంపుడు ఉపన్యాసం చేశావు. జరిగేది అదే, జరుగుతున్నది అదే, జరగబోయేది కూడా అదే. కనకరావు గారు నిన్ను ఖచ్చితంగా లోపలైతే ఖాయం. ఎందుకంటే ఆ మొత్తం ఇందులో కర్త కర్మ క్రియ మొత్తం నువ్వే. మీ భార్య కాదు, మీ భార్య అమాయకంగా ఆ పేరు మీద గోడౌన్ ఉండటం వల్ల, లీగల్ గా ఆ గోడౌన్ ఆ పేరు మీద ఉండటం వల్ల ఇరుక్కుపోయింది తప్పితే ఆమె అందులో పాత్రధారాన్ని కానీ సూత్రధారాన్ని కోట్ల. దీనికి మొత్తం కర్త కర్మ క్రియ పేరు నాని. ఓకే కనకరావు గారు, తప్పు చేసి డబ్బులు కట్టేస్తాం, పెనాల్టీ కడతామంటే ఒప్పుకుంటారా అని? సార్ అవి ప్రైవేట్ కూడా అండి. సివిల్ సప్లై సంబంధించినటువంటి ఏదైతే స్టాక్ పాయింట్ గా పెట్టుకోవడం కోసం గవర్నమెంట్ కాడ నుంచి గవర్నమెంట్ వాళ్ళ కాడ పెట్టినప్పుడు ఎంతైతే క్వాంటిటీ పెడతారో, ఎంతైతే క్వాంటిటీ రిలీజ్ చేసే దగ్గర మధ్యలో వేరియేషన్ వచ్చినప్పుడు మా దగ్గర ఏదైతే షార్టేజ్ వచ్చింది కాబట్టి ఆ షార్టేజ్కి మేమే బాధ్యుల మీద కారణాలు ఏదైనా కానీ, ఆ ఎలికలు కొట్టినాయా, లేదంటే మధ్యలో వాచ్మెన్ చూసారా, లేదంటే మేనేజర్ డైవర్ట్ చేసారు, ఏదైనా కానీ ఒక యాజమాన్యం ఏదైతే ఉందో యాజమాన్యం యొక్క గౌరవప్రదంగా ఎక్కడ కూడా చెడ్డ పేరు రాకూడదని చెప్పి దాంతో గౌరవప్రదంగా మేము ఏదైతే మిస్యూజ్ అయినటువంటి ఐటమ్ ఏదైతే ఉందో దాని క్వాంటిటీ ఎంత ఉందో దాని ప్రకారం మేము దానికి డెమరేజ్ కింద మేము ఖచ్చితంగా ఛార్జీలు చెల్లిస్తామని చెప్పి చెప్పారు. అంతకంటే నిజాయితీ ఏం కావాలి? ఎస్, దొంగతనం జరుగుంటే ఇప్పుడు గవర్నమెంట్ అయితే ఇంత అమౌంట్ కట్టాలనుకున్నప్పుడు ఆ అమౌంట్ కట్టడానికి లాభం ఏముంటుంది? దాంట్లో వీళ్ళు ఏం సాధించాలని చెప్పేసి వాళ్ళు ముద్దాయిలు ఉండాలనుకుంటారు. ఒక యాజమాన్యం ఏదైతే ఉందో మా గోడౌన్స్ లో సరుకు పెడితే మాయమవుతున్నటువంటి అది కానీ పబ్లిక్లోకి వెళ్ళిపోతే సంస్థ దెబ్బతినది కాబట్టి గౌరవం కోసం, ప్రతిష్ట కోసం, పరువు కోసం కడతామంటే కట్టుకున్నాక నేను అడుగుతా ఉన్నానండి, 2014-19 మధ్య ఏదైతే సివిల్ సప్లైకి సంబంధించినటువంటి రైస్ మిస్యూజ్ జరిగినటువంటి రైస్ మిల్లర్స్ కానీ, రైస్ మిల్లర్లు అయితే మేము రైస్ కొని ధాన్యం కొని మళ్ళీ సివిల్ సప్లైకి ఇస్తా ఉన్న దగ్గర ఎంతమంది అయితే డ్యామరేజ్ చేశారో వాళ్ళ మీద కేసులు పెట్టారా అడుగుతా ఉన్నాను. ఏం చేస్తారు పేరు నాని గారు? ఏమి చేయలేదు మీరు. పేరు నాని గారు దీంట్లో మాత్రం లేదు, కనకారావు గారు నేను నేరుగా ప్రశ్న వేస్తున్నా. అంతకు ముందు మేము హత్యలు చేసాం కానీ మా మీద ఎవరు కేసులు పెట్టలేదు, ఇప్పుడు కూడా హత్య చేశారు. శాంతిప్రసాద్ గారు, బాలకోటి గారు, దీంట్లో తప్పే ఉంది. పేదలకు ఇచ్చే రైసు ఆ రకంగా మిస్ అవుతా, ఆ రకంగా మిస్ అవుతా. బాలకోటి గారు పేర్ని నాని గారిని కానీ ఎవరిని ఏమి చేయలేరు, చాలా కాన్ఫిడెంట్ గా మరొకసారి వైసీపీ అధికార శాంతిప్రసాద్ గారు పేరు నాని గారిని కానీ కనకరావు గారు ఒక నిమిషం అండి, రన్నింగ్ కామెంట్ అవుతుంది, ఆపండి మీరు ఇద్దరు ఒక నిమిషం మాట్లాడారు. ఓకే, పేరు నాని గారు కానీ ఎవరిని కూడా అరెస్ట్ చేసే సీన్ లేదు అని చెప్పి మరొకసారి లైవ్ సాక్షిగా వైసీపీ అధికార ప్రతినిధి సవాల్ విసురుతున్నారు. ఒక నిమిషం బందర్లో వచ్చి కూర్చోమనండి, ఎందుకు పారిపోయాడు? బందర్లో వచ్చి కూర్చోమనండి. ఏడబోలు ఇందాక వాళ్ళ కొడుకు గన్నవరం ఎయిర్పోర్ట్ కి ఎక్కడ మొన్న వాళ్ళ భార్య కూడా వచ్చి విషయానికి కనకరావు గారు మిగతా వాళ్ళు కూడా మాట్లాడాలి కదా, మీ దానికి సమాధానం ఆయన చెప్తున్నారు. బాలకోటి గారు, వర్మ గారు, సహజంగా కూటమి పార్టీ అధికారంలోకి రాగానే రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం, జనసేన నాలాంటి కార్యకర్తలందరూ కూడా ఆశించింది ఏంటంటే అంకుశం సినిమా విడుదలవుతుంది, హీరో రాజశేఖర్ గనక హీరో విలన్ గనక చార్మినార్ చౌరస్తా దగ్గర లుంగీ మీద కడ్డారితో ఏడ్చుకొచ్చినట్టుగా వైసీపీ పరిపాలనలో తప్పులు చేసిన వాళ్ళందరినీ ఏడ్చుకొస్తారని అనుకున్నాం. ఆంధ్రప్రదేశ్ లో చార్మినార్ లేదు కదా, అందుకని